వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై తన వంతుగా మద్దతు తెలుపుతున్నామని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీల ఐక్యతపై నినాదాలు చేయడం జరిగింది. బీసీల ఐక్యత 42% బీసీల ఐక్యత కోసం బంద్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీ సంఘాల జేఏసీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా అఖిల భారత పద్మశాలి సంఘం పూర్తి స్థాయిలో ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతుగా ముందుగా గౌరవనీయులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఆశయాల కోసం ఏదైతే బీసీల కోసం అణగారిన వర్గాల కోసం చేసినటువంటి గొప్ప నాయకునికి మొట్టమొదలుగా పూలదండలు కులపక్షాన సమర్పించి ఈ బంద్కు పూర్తి స్థాయిలో అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు బీసీ కులగణన చేపట్టి పారదర్శకంగా రిజర్వేషన్ని ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ రిపోర్ట్ని అందరికీ తెలియజేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ని అమలు చేసి దాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తర్వాత కేంద్రానికి కూడా అందరినీ అఖిలపక్షాల నేతలతోటి వెళ్దామనే ప్రయత్నాన్ని ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్న కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీనివలన ఇప్పుడు రిజర్వేషన్ అనేది మొన్న జరగాల్సిన దాన్ని కొట్టివేయడం జరిగింది. చిత్తశుద్ధితోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేయడంలో విఫలమవుతుంది. వారి నైతికత ఏంటిదో ఇప్పుడు కనబడుతుంది. కానీ ఇప్పటికైనా అందరూ అఖిలపక్షాల నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు కూడా ఐక్యమత్యంతో బీసీలందరూ కూడా ఈరోజు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అన్ని వర్గాలు కదిలి రోడ్డుకెక్కినాయో ఇప్పుడు కూడా అన్ని వర్గాలు కూడా కదిలి ఈరోజు రోడ్డుకెక్కినాయి బీసీ రిజర్వేషన్ కోసం. ఇది అంచెలంచెలుగా అమలయ్యే వరకు కూడా అందరము కలిసి ఐకమత్యంతో పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.
రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు షరీన్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్నీ ఉంది కదా, ఏం పర్లేదు. అవును, మనకి వైర్లెస్ ఉందిలేండి. డోర్ కట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల తప్పకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ను తీసుకుపోవడానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. దీన్ని ఓర్వలేక, దీన్ని సహించలేక చూసి ఈ అభివృద్ధిని వాళ్ళు చూసి కూడా ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు సరిగా అవగాహన లేని వాళ్ళు, అవగాహన లేకుండా ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వైఎస్సీపీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పక్కదారి పట్టించడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈరోజు వైసీపీ నాయకులకు ఒక మాట, ఎవరైతే సేవాభావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని నిర్వహించడం. కానీ దీన్ని అర్థం చేసుకోలేక పీపీపీ విధానాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానికి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నాడని చెప్పి అపప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను ఒక్క విషయం మీకు ఈ ప్రెస్ ముఖంగా ఒక్క విషయం చెప్పాలనుకున్నా. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడే హక్కు ఈరోజు వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో గతంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఆ రోజు ఒక జీవోను ఇష్యూ చేశారు. జీవో నంబర్ 108. మీకు అందరికీ, విలేకరులకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ జీవో నంబర్ 108లో చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే, దీంట్లో మొత్తం మామూలుగా మీకు ఒక విషయం ఇక్కడ దీని గురించి జీవో నంబర్ 108 గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాలల గురించి. ప్రైవేట్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో, సపోజ్ ఒక ప్రైవేట్ కళాశాలలో 100 సీట్లు ఉన్నాయంటే 100 సీట్లలో 50 సీట్లు అంటే 50% ఏ కేటగిరీ అంటే కౌన్సిలింగ్ ద్వారా ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50 సీట్లు 35% యాజమాన్య కోటా కింద, 15% ఎన్ఆర్ఐ కోటా కింద, అంటే అధిక రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నా కోసం అందరూ నమస్కారం అండి. ముఖ్యంగా మొన్న జరిగిన జిఎస్టీ మీటింగ్ వచ్చేసి మా ఎమ్మెల్యే సహకారంతో భారీ సక్సెస్ చేశాం. అదేవిధంగా వైసీపీ నాయకులకు ఒకటి మేము అడగలుచుకున్నాం. ప్రధానమంత్రి మీటింగ్లో వాళ్ళు ఏదో అర్జీ ఇచ్చినామని, ప్రధానమంత్రి గారు దాన్ని చూసి పరిష్కారం చేస్తారని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా మా భరత్ అయితేనేమి మా ఎమ్మెల్యే గారు ఖండించారు. అది పూర్తిగా అవాస్తవం. అటువంటి ఫేక్ ప్రచారాలు మాని అభివృద్ధికి వాళ్ళందరూ తోడ్పాటు చేయాలి. అభివృద్ధిని ఓర్వలేక విషయం కక్కుతున్నారు. 2019 కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు ఆడి ఏదో ప్రజలు నమ్మించి ఏదో గెలిచారు. కానీ ఈసారి అటువంటి ప్రజలు నమ్మరు. ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు అయితేనేమి, ఈ లిక్కర్ అయితేనేమి, వాళ్ళే లిక్కరు, కల్తీ లిక్కర్ వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి మళ్ళీ మా మీద పురుసెళ్తున్నారు. అది ప్రజలు కూడా పూర్తిగా దాన్ని గ్రహించి ఈసారి వాళ్ళు పూర్తిగా ఆ 11 సీట్లు కూడా రావని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించున్నారు. కాబట్టి మేము ప్రజలందరికీ ఈ తప్పుడు ప్రచారాలు నమ్మకండి, అభివృద్ధికి తోడ్పాటు మీరందరూ సహకారం అందించవలసిగా కోరుచున్నాం.
రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నగరపాలక సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జనగామ ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 197.55 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బొడ్డు చంద్రయ్య, మల్లపల్లి రాజం, అడవంతల మల్లేష్ మురళి వీరితో పాటు దాదాపు 200 మంది వీఆర్ఏ సీనియర్ నాయకులు చేరికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దానిలో భాగంగా మనం ఈ జనగాం మేజర్ ఏరియాస్ జనగాం, సప్తగిరి కాలనీ, ఉదయనగర్, పెసర్వాడ జరిగి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రణాళికబద్ధంగా మన చరిత్రాత్మకమైన శివాలయాన్ని నుండి గౌరవ స్థానిక 9వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆడబత్తుల మల్లేష్ గారు, జనగామ చంద్రయ్య గారు, మల్లపల్లి రాజం గారు, ఆడబత్తుల శ్రీనివాస్ గారు, భీమా నారాయణ గారు, మేకల రాజలింగు గారు, మాజీ కౌన్సిలర్ జనగామ పుట్టు చంద్రయ్య గారు, అధ్యక్షులు స్వాములు ఊదరి రాజమౌళి గారు, ఆడబత్తుల విజయ గారు, దాముక మల్లేశ్వరి గారు, దాసరి రాయమల్లమ్మ గారు, దాముక వినీల గారు, దాముక ప్రసన్న గారు, సుంకరి సది గారు, సుంకరి సది గారు,
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. బీసీ బంద్కు వ్యాపార వాణిజ్య సముదాయాలు సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమని వివిధ పార్టీల నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్లు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు అన్ని పార్టీల నాయకులు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం కడుపుతుందని ఎద్దేవా చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో 27% రిజర్వేషన్లను అమలు చేసినట్లయితే అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరఫున ఏర్పాటు చేసిన బంద్ కార్యక్రమానికి సుల్తానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అఖిలపక్ష నాయకులు, అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బంద్ సక్సెస్ చేసిన ప్రతి బీసీ నాయకుడికి, బంద్లో పాల్గొన్న ప్రతి బీసీ కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ జేఏసీని మరింత కార్యాచరణతో ముందుకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు కూడా వేసి ఈ 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు దీన్ని విరమించలేదని చెప్పి బీసీ జేఏసీ పక్షాన తెలుపుతూ మీరందరూ ఇదే మద్దతు బీసీ జేఏసీ కొనసాగినన్ని రోజులు కూడా ప్రతి బీసీ బిడ్డ, బీసీలతో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ 50 ఐటీలకు ఉన్న బీసీలకి ఈ రిజర్వేషన్ సమంజసం కాబట్టి ప్రతి ఒక్క వర్గం మమ్మల్ని గుర్తించాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి బీసీ జేఏసీకి ఎల్లప్పుడూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి బీసీ జేఏసీ తరఫున కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది. అఖిల పక్షం సమక్షంలో అన్ని పార్టీల మద్దతుతోటి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళు కోర్టులో చుక్కెదురు కావడం జరిగింది. ఒకనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను హర్షించదగిన విషయం అయితే ఈరోజు కోర్టులో అంటే న్యాయ సలహాలు, ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలు ఏమి ఇచ్చారు, మీరు అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ఇలా చుక్కెదురు జరిగిందనే విషయం మీద మేధావులందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. మన ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలను పక్కదో పట్టించి మేము బీసీలకు 42% ఇస్తున్నామని చెప్తూ అందులో 10% మైనార్టీలను కలిపి ఈరోజు పెద్ద మోసానికి పాల్పడింది బీసీలకు. ఏదేమైనప్పటికీ ఇదివరకు ఉన్న 27%కి 5% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని 5% పెంచడం జరిగింది. అది కూడా ఈరోజు కోర్టులో న్యాయ నిపుణుల వద్ద అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఏదేమైనప్పటికీ ఎన్నికలలో రేపు చుక్కెదురై 27% గిట కోర్టుల యొక్క నిర్ణయం ప్రకారం 27% కేటాయించి ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ఎన్నికలను బహిష్కరించవలసిందే. ఎప్పుడైతే 42% అమలవుతుందో అప్పుడు మాత్రమే అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొని బీసీలకు న్యాయం చేయవలసిందే. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే బీసీ కులస్తులకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల మద్దతు తెలిపి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు. వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాపు కులస్తులు మానవహారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
ఏమైంది అన్న చందంగా ఉంది ఈ రాష్ట్రంలోని పార్టీల పరిస్థితి. ఈరోజు చైతన్యవంతులైన బీసీలు ఏకతాటి మీదకి వచ్చి బంద్ ప్రకటిస్తే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు మేము మద్దతు ప్రకటిస్తున్నాం అంటారు. కానీ అసలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మేమెంతో మా వాటా అంతా అని చెప్పి బీసీలమందరం ఐక్యంగా ఏకతాటి మీదకి వచ్చి మేము మాట్లాడితే ఈరోజు అన్ని పార్టీలు మేము ముందుంటాం అంటున్నారు. కానీ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఉన్నది. కుడి చేత పెట్టి ఎడమ చేత లాక్కున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే నాది బంతు కాదు, చేయాల్సింది వాళ్ళు అని చెప్పి కేంద్రంలో ఉన్న బీసీల వాటా ఎంతో తేల్చండి, లేకపోతే రాబోయే రోజులలో మీ పార్టీలకు పుత్తగతులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ఈ రోజు ఇక్కడ మేము కుల సంఘం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఇక్కడ బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళు అందరం కలిసి కూడా బీసీల కోసం ఏకతాటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సోదరుడు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మన ఇప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చర్యగా దాన్ని అమలు కానటువంటి రీతిలో అది ముందుకు తీసుకుపోతున్నది. తప్ప బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో బీసీ డిక్లరేషన్ ఇచ్చి కామారెడ్డిలో అక్కడ ఎలక్షన్ ముందు అమలు చేస్తామని దాన్ని వాళ్ళు అమలు కానటువంటి మార్గాలలో ఇక్కడ మరి గవర్నమెంట్లో చట్టసభలలో చేసి పంపించడము, గవర్నర్ దాన్ని వాళ్ళు పక్కన పెట్టడం, అక్కడ నుంచి రాష్ట్రపతి పంపడము, రాష్ట్రపతి పక్కన పెట్టడం జరుగుతాం. మరి దీన్ని కోర్టులలో పోయినప్పుడు కోర్టులలో మన వాళ్ళ ద్వారానే వాళ్ళ మనుషుల ద్వారానే కేసులు వేయించడం, పక్కన పెట్టడం. ఇంతమంది బీసీలో ఉన్న మనం ఇక్కడ ఇవాళ మున్నూరు కాపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంతమంది కనబడుతున్నాం. అన్ని కుల సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేస్తూ ఉన్నాయి. మాకు మా రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం గారు ఇచ్చినటువంటి మేరకు ఇక్కడ సోదరుడు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో, కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయించుకున్నటువంటి ఈ సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నిరసన ఇంతటితో ఆగదు. తప్పకుండా బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి ఐకమత్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై చేస్తాయని చెప్పి నేను మరి అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇవాళ అటువంటి పరిస్థితి చూస్తే బీసీలు 60% పైన మనం ఉన్నప్పటికీ కూడా మన మున్నూరు కాపులు కూడా మరి జనాభాలో ఎంతో పెద్ద ఎత్తున ఉన్న దాన్ని తక్కువగా చూపించినటువంటి ఘనత ఉన్నటువంటి ప్రభుత్వానికి మొన్న చేసినటువంటి జనాభా ప్రాతిపదికన చేస్తే మరి దాన్ని కూడా మేము ఖండిస్తూ తప్పకుండా సరి అయినటువంటి క్రమంలో మున్నూరు కాపులకు కూడా ఒక రేషియో రావాలి. మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నట్టు మా మున్నూరు కాపులకు అన్యాయమే జరుగుతూ ఉన్నది, న్యాయం కావాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాలు ఒత్తిడి ఇవ్వడానికి బీసీ సంఘాలతో పాటు మున్నూరు కాపుల ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. చాలా మంది పెద్దలు వచ్చారు, ఇంతమంది మాజీ కార్పొరేటర్లు పెద్దలు కూడా చాలా మంది ఇంట్లో పాల్గొన్నారు. ఇంకా ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. పెద్దలు తిరుపతి బాబు గారు ఇప్పటి నుంచో ఉన్నారు దీంట్లో. ఈ మన కాపు సంఘంలో వారు కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరి దీన్ని అమలయ్యేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చూస్తుంటే వాళ్ళు కూడా మేము మద్దతు తెలుపుతామంటున్నారు. మరి ఎవరి మీద నిరసన మీరు తెలిపేది? మీరు మద్దతు తెలపడం కాదు, మీరు చేసి చూపించండి, మీ చేతిలో ఉందని చెప్పి మేము మళ్ళీ డిమాండ్. మోసపూరిత విధానాలకు స్వస్తి పలికేలా కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం గోదావరిఖనిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడారు. అడుగు బలహీన వర్గాల ఐక్యత, బీసీల ఐక్యత, అమలు చేయాలి 42% రిజర్వేషన్లను వెంటనే, అమలు చేయాలి 42% రిజర్వేషన్లను వెంటనే, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సాధిద్దాం బీసీల హక్కులను, సాధిద్దాం బీసీల హక్కులను, ఎస్సీ బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, అడుగు బలహీన వర్గాల ఐక్యత, భారత్ మాతా కీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ప్రభుత్వాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులైన బీసీ బిడ్డలను మరోసారి మోసం చేసింది. ఈ ప్రభుత్వము కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లాక్కోవడం వారికి వెన్నెతో పెట్టిన విద్య. వారే ఇస్తామంటున్నారు, మళ్ళీ
పక్క వాళ్ళతో వాళ్ళ మనుషులతోనే పిటిషన్లు వేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 27 మంది మంత్రులను బీసీలనే చేశారు. వాస్తవానికి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, బీసీ బిడ్డలు అందరూ ఏకమవుతున్నారు. మరోసారి ప్రజాక్షేత్రంలో పోయి వీళ్ళు ఓట్లు అడిగే దిశగా మాత్రం ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీని బొందబెట్టే దిశగా బీసీ బిడ్డలు ముందున్నారని చెప్పి మరోసారి వారందగా మొత్తం బీజేపీ పార్టీ నాయకత్వం అంతా బీసీ బిడ్డలకు అండగా ఉంటుందని నమ్మకం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని నింపాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు విన్నపం చేస్తున్నారు. గత ఎన్నికలలో 6 హామీలు 420 హామీలతో మరి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ గ్యారెంటీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి బీసీలకు జనాభాలో సగమైనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అభూతలను కల్పిస్తూ మరి తత్సారం చేస్తూ 2 సంవత్సరాలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని రాకుండా చేస్తూ మరి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను మరి అమలు చేయాలని బీసీల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతీయ జనతా పార్టీ మరి రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా కన్ను తెరిచి మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క 42% రిజర్వేషన్లు ఏవైతే బీసీలకు ఇస్తామన్నదో వాటిని వెంటనే అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క వాళ్ళ హామీలను కనుక అమలు చేయకపోతే ప్రజలు వాళ్ళను తుంగలో చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.